ఏమే, ఈ ఇంట్లో ఉంటూ నీ పెత్తనాన్ని కొనసాగించాలని చూస్తున్నావా? కానీ అది జరగదు. ఎందుకో తెలుసా? నీ ప్లాన్లకి నేను చెక్ పెట్టబోతున్నాను కాబట్టి. ఎన్ని రోజులుగా నా కూతురిని నువ్వు ఎంత బాధ పెడుతున్నావో అన్నీ అన్నీ చూస్తున్నానే. ఇక నీ ఆటలు సాగనివ్వనే. ఇక మీదట ఈ శోభ చంద్ర అంటే ఏంటో చూపిస్తాను. ఎందుకంటే చంద్ర నా వాడు. నా వాడిని నువ్వు నీ సొంతం చేసుకున్నావు. నిన్ను నేను నా సొంత చెల్లెల్లా చూసుకున్నాను కదే. ఇలా చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? కానీ నీ పాపాలన్నిటికీ ఏదో ఒక రోజు నేను పులి స్టాప్ పెట్టి తీరుతాను. అప్పుడు రోడ్డు మీద పడి ఏడ్చి కుమిలిపోవాలి. అప్పుడు మళ్ళీ నువ్వు నా ఫోటో దగ్గరికి వచ్చి నన్ను ప్రాధేయపడి అడిగేలా చేస్తానే. అయినా నీకు క్షమాభిక్షే ఉండదు అని విధంగా అనగానే, లేదు అలా జరగకూడదు. ఏదో ఏదో తెలిసి తెలియక అలా జరిగిపోయింది. తెలిసి తెలియక నన్ను కావాలని మంటల్లో తగలపెట్టావు కదే. నీకేం అన్యాయం చేశానే? నా బావ కోసం నువ్వు నా ఊపిరినే ఆపేస్తావా? కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా నువ్వు నన్ను కట్టేసి చంపేస్తావు కదే. నీకు నూకలు చెల్లే రోజు దగ్గర పట్టాయి. నువ్వు లెక్క పెట్టుకుంటూ ఉండవు అని విధంగా అనగానే, లేదు అలా జరగడానికి వీల్లేదు అని విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్తుంది. అసలు ఇదంతా నిజమేనా? ఏంటి ఇలా అయిపోయింది? ఒక్కసారిగా నిజంగా అక్క వచ్చేస్తుందా? ఇక ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోతాయా అని విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం దత్తతకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. అమ్మ భూమి, వచ్చావా అమ్మ? అయ్యగారు కూడా వచ్చారు, అందరు కూడా వచ్చారు. ఇక పూజను మొదలు పెడదామా పంతులు గారు? పూజను మొదలు పెడదాం. ముందుగా మీరు కూర్చోండి. ఆ తరువాత ఆ తల్లి ఫోటోను కూడా తీసుకుని వచ్చి మీ పక్కన పెట్టండి. మీ ఇద్దరి పూజ అయిపోగానే అమ్మ భూమి నువ్వు వచ్చి కూర్చోవాలి. సరే పంతులు గారు అని అనగానే శోభాచంద్ర ఫోటోని తీసుకొని వచ్చి శరత్చంద్ర పక్కన పెడుతుంది. ఇక అప్పుడు వెంటనే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు. అదే సమయానికి అబ్బా ఏంటి తలనొప్పి అని విధంగా అనుకుంటూ వెంటనే తల అలా రాసుకుంటూ ఉండగా, ఏమైంది అపూర్వ అలా ఉన్నావేంటి? ఏం లేదు బావా, కాస్త తలనొప్పిగా ఉంది. కాఫీ ఎవరైనా ఇస్తే బాగుండు అని అనుకుంటున్నాను, కానీ ఎందుకు పూజను డిస్టర్బ్ చేయడమని ఆగిపోయాను బావా. అయ్యో ఏంటి అపూర్వ? అమ్మా మీ పిన్నికి కాఫీ అంటమ్మా, తలనొప్పిగా ఉందంట, వెళ్ళి పెట్టుకొనిరా. సరే నాన్న, ఇప్పుడే వెళ్ళి పెట్టుకొని వస్తాను అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి భూమి వెళ్తూ ఉంటుంది. ఇక అదంతా చూసిన నక్షత్ర చాలా మండిపడిపోతూ ఉంటుంది. అసలు దీన్ని ఇలా కాదు, దీన్ని ఈరోజే ఎంత బాధ పెడతానంటే అసలు ఈ ఇంట్లో నేను ఎందుకున్నాను అని అనేలా చేస్తాను, ఈ ఇంటికి దూరంగా వెళ్ళేలా చేస్తాను అని అనుకుంటూ వెంటనే గోరింటాకు దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య మీరు నాకు ఏది చేయలేదు, కానీ మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. మీరు చేసే హెల్ప్ ఈ దత్తత ఫంక్షన్ ఆగిపోతుంది. ఏంటమ్మా నేనా? అమ్మో నేనేం చేయాలమ్మా? ప్లీజ్ అత్తయ్య, ఇదిగో ఇప్పుడు ఎలాగో భూమి కాఫీ పెట్టడానికి వెళ్తుంది కదా, అందులో ఒక 2-3 చుక్కలు వేస్తే చాలు. ఇక మా అమ్మ తాగి కాస్త నురుగా వస్తుంది, అంతే, భయపడాల్సిన అవసరమే లేదు. సరే అమ్మా అని విధంగా అంటూ వెంటనే ఆ బాటిల్ని ఇవ్వగానే ఇక అదే సమయానికి పాలు పోసి వాటర్ పోసి ఇక చక్కెర వేయబోతూ ఉండగా వెంటనే వెనుతిరిగి చక్కెర డబ్బా కోసం చూస్తూ ఉంటుంది. అదే సమయానికి గోరింటకు త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక చూస్తూ ఉంటుంది. కప్పులో ఉన్న కాఫీని చూసి వెంటనే అందులో 2-3 డ్రాప్ చేసి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. వెనుతిరిగి చూడగానే ఎవరో వచ్చినట్టు అనిపించింది అని విధంగా అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. సరేలే ఎవరు లేరు అని విధంగా అంటూ వెంటనే షుగర్ వేసుకొని వెళ్తూ ఉంటుంది. పాపం భూమి, ఇప్పుడు అందరి ముందు నువ్వు ఒక దొంగవి కాపోతున్నావు అనే విధంగా నవ్వుకుంటూ చూస్తూ ఉంటే ఇక అప్పుడే ఇదిగోండి అని అంటూ కాఫీ ఇవ్వగానే ఇక అపూర్వ కాఫీ తాగుతుంది. ఇక పూజారి గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అప్పుడే
అపూర్వ నోటి నుండి నురుగ వస్తుంది. వెంటనే కుప్పకొల్లి క్రింద పడగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏం చేసావు అంటే ఈ దత్తత ఫంక్షన్ ఆపాలని చూస్తున్న మా అమ్మని అడ్డు తొలగించాలని కాఫీలో ఏం కలిపించావు చెప్పవే అని కోపంగా నక్షత్ర అంటూ ఉంటే నేనేం కలపలేదు, నాకేం తెలీదు, కాఫీ పెట్టమంటేనే పెట్టించాను అంతే తప్ప నేనెందుకు కలుపుతాను, నేను అలాంటి దాన్ని కాదు. అలాంటి దానివి కాదా? మరి ఇదంతా ఏంటి? మా అమ్మని చంపాలని చూస్తావా? అసలు నీకు ఏం ద్రోహం చేసిందే మా అమ్మ అని కోపంగా నక్షత్ర అంటూ ఉంటే భూమి అలాంటిది కాదమ్మా. ఏంటి నాన్న ప్రతిసారి తనని వెనుకకేసుకుని ఎందుకు వస్తున్నారు? తను మనల్ని ఎంత బాధ పెడుతుంది. తను ఎవరిని బాధ పెట్టలేదు. ఇప్పుడు అమ్మ ఇలా అవడానికి కారణం తనే కదా. తనని మాత్రం వదిలిపెట్టను. ఈరోజు ఏదైనా ఉండాలి, నేనైనా ఉండాలి. మా అమ్మకి ఇలా చేసిన నిన్ను మాత్రం నేను అస్సలకే వదిలిపెట్టను అని అంటూ వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తుంది నక్షత్ర. త్వరగా రండి సార్, మా అమ్మ ప్రాణాలు తీయాలనుకున్న ఈ భూమిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి, జీవితాంతం జైలు పాలు చేయండి అని ఈ విధంగా అనగానే వెంటనే ఇక ఒక్కసారిగా భూమి శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు. అమ్మ లే అమ్మ, అమ్మ లే అమ్మ, నన్ను చూడమ్మా అని నక్షత్ర ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇక అపూర్వ కళ్ళు తెరవకుండా ఉండిపోతుంది. అమ్మ ప్లీజ్ అమ్మ. అప్పుడు వెంటనే శరత్చంద్ర నక్షత్ర నువ్వులే అమ్మ, మీరా త్వరగా వెళ్ళి వాటర్ తీసుకొనిరా అనే విధంగా అనగానే వెంటనే అలా వాటర్ చల్లగానే నెమ్మదిగా అపూర్వ కళ్ళు తెరుస్తుంది. ఏమైంది బావా, ఏం జరిగింది అని అంటూ ఉండగా అదే సమయానికి పోలీసులు వస్తారు. ఏమైంది బావా, ఈ పోలీసులు ఎందుకు వస్తున్నారు అని అంటూ ఉండగా అదే సమయానికి అమ్మ నిన్ను చంపాలని చూసిందమ్మా ఈ భూమి, అందుకే పోలీసులను పిలిపించాను. ఏంటి నువ్వు నా ప్రాణాలు తీయాలని అనుకున్నావా? నిన్ను ఏం అన్యాయం చేశానని ఇలా చేస్తున్నావు అని కోపంగా అంటూ ఉంటుంది అపూర్వ. అప్పుడు వెంటనే ఎస్ఐ ఇలా చెప్తూ ఉంటారు, మీరు ఒక మనిషి ప్రాణాలు తీయాలనుకున్నారు కాబట్టి ఇక మీరు అరెస్ట్ అవ్వక తప్పదు. అది కాదు, నేను చెప్పేది వినండి. నాకేం తెలీదు. నీకేం తెలియదంటే ఇన్స్ట్రాగేషన్లో తెలుస్తుంది. తెలీదు అంటే అందరూ చెప్పే మాటే ఇది. ఇక పద స్టేషన్కి అని అనగానే నన్ను అందరి ముందు దొంగని చేస్తున్నారా? నాకేం తెలియదని ఎన్నిసార్లు చెప్పినా కూడా నేనే ఇదంతా చేశానని మీరందరూ నమ్ముతున్నారు కదా. ఇప్పుడే నేను ఆ కాఫీని తాగుతాను అని అంటూ వెంటనే అపూర్వ తాగిన కాఫీని వెంటనే భూమి కప్పులో పోసుకొని తాగుతుంది. అప్పుడు వెంటనే అమ్మ భూమి వద్దు నాన్న, అందరి ముందు కూడా నేను ఒక దొంగలా మారిపోయాను. నేను నిజంగానే అపూర్వ గారిని నేను చంపాలని చూశానని అనుకుంటున్నాను. చంపాలని చూడటం కాదే, చంపాలని చూసావు. దేవుడి దయ వల్ల మా అమ్మకి ఏం కాలేదు, బ్రతికి బయటపడింది. లేదంటే నిజంగా చంపేసేదానివి కదా. ఇప్పుడు మరి నాకేం కాలేదు కదా, మరి నాకు ఎలాంటి నురుగ రాలేదు కదా, మరి నేనెందుకు చంపాలని చూస్తాను అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే అందరూ కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు. చూడండి నాన్న, నాకేం కాలేదు, మరి దీనంతటికీ కారణం ఏంటి? అప్పుడు వెంటనే గోరింటాకు చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేంటి అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకి వస్తుందా, ఓరి దేవుడో ఇలా జరిగిందేంటి అని మనసులో గోరింటాకు అనుకుంటూ ఉండగా అప్పుడు వెంటనే తను తాగిన కాఫీని తీసుకొని రండి, అలాగే ఆ అమ్మాయి తాగిన కాఫీని కూడా తీసుకొని రండి, ఇన్స్ట్రాగేషన్లో అన్నీ తెలుస్తాయి అని అనగానే ఇక గోరింటాకు చెప్పబోతూ ఉండగా నేనే ఇదంతా చేశాను అని నక్షత్ర బయట పెట్టగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఈ దత్తత ఫంక్షన్ జరగడానికి వీల్లేదు, మీకు పెద్ద కూతురుగా అది ఉండడానికి వీల్లేదు. అంటే ఇదంతా చేసింది నువ్వా? అవును నాన్న, నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఇదంతా చేశాను. అంటే మీ అమ్మని అలా బాధ పెట్టడం కరెక్ట్ అనుకుంటున్నావా? ఒక్క క్షణం కోసం నేనేమీ ఆలోచించలేదు నాన్న. ఎందుకంటే నీకు కూతురిగా నేను మాత్రమే ఉండాలి, ఆ భూమి ఉండకూడదని నేను ఇలా చేశాను అని అంటూ ఉంటే ఎవరు ఉండాలనుకున్నా ఉండొద్దనుకున్నా నచ్చినా నచ్చకున్నా ఈ దత్తత ఫంక్షన్ జరుగుతుంది. ఎందుకంటే తను నా పెద్ద కూతురిగా నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను. అనుకోవటం ఏంటి, భూమియే నాకు పెద్ద కూతురు, శోభాకు నాకు పుట్టిన కూతురు. అందుకే ఈ దత్తత ఫంక్షన్ జరుగుతుంది. ఇష్టం లేని వాళ్ళు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు అని శరత్చంద్ర చెప్పగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. నాకు ఇష్టం లేని ఈ ఇంట్లో నేను ఉండను అని అంటూ కోపంగా నక్షత్ర